మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బుధవారం నాడు తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది కోస్తా తీరం వైపు దూసుకొస్తుంది. రానున్న 24 గంటల్లో ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాల వైపు వెళ్లనుంది. ఆ తరువాత తీరం వెంబడి కదలనుంది. దీని ఎఫెక్ట్ తో రేపు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో మరోసారి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు విజయనగరం, అనకాపల్లి, విశాఖ, కాకినాడ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, నెల్లూరు, తిరుపతి, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. రేపు పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు కురవచ్చని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో తీరం వెంబడి గంటకు గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొన్నారు. తీవ్ర అల్పపీడనం నేపథ్యంలో సముద్రం అలజడిగా ఉందని, ఈ క్రమంలోనే ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు.